ట్రంప్ మాటల మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు. ప్రపంచం నమ్మకం కోల్పోయింది. మొన్న ఈ మధ్యన ఏది ఐదో రోజు యుద్ధం ఆరో రోజు 5 రోజులు ముగిసి ఆరో రోజు వచ్చినప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఇరాన్‌ని మేము చేయడానికి ఏం లేదు. ధ్వంసం చేసేసాం కాబట్టి ఇక యుద్ధం ఆపేస్తామని. కానీ దాంతో ఆ రోజున ఈవెన్ మన షేర్ మార్కెట్లు ఒక్కసారి పుంజుకున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు షేర్ మార్కెట్లు పుంజుకోవడం ఉండదు. అలాగే పెరుగుతున్న బంగారం, వెండి ధరలు కంట్రోల్‌లోకొచ్చేసినాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు దారికొచ్చేసినటువంటి సిట్యుయేషన్ ఆ రోజున జరిగింది. ఆయిల్ ధర కూడా పడింది. ఇది అప్పుడు బ్యారెల్ $117, $119 దాకా వెళ్ళింది కాస్త మళ్ళీ పడిపోయింది. కానీ ఇప్పుడు ట్రంప్ నిన్నగాక మొన్న మళ్ళీ చెప్పుకొచ్చాడు. యుద్ధం ఆపడానికి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పటికి చాలా వరకు ధ్వంసం చేసేసామని. కానీ ఇరాన్ మేము దాడి చేస్తాం, కొనసాగిస్తాం, 10 ఏళ్ళైనా చేస్తాం అనేటప్పటికి మళ్ళీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. క్రమంగా డబ్బులు మదుపరుల డబ్బులు అంటే పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు షేర్లు కొన్నటువంటి వాళ్ళు దారుణంగా నష్టపోతున్నారు.